యూకేజీ చదువుతున్నారా? సరే సరే. యామినికి తల తిరుగుతుందంట. యామిని, యామిని ఏమైంది యామిని? ఆ అమ్మాయికి మీరు ఏమవుతారు? మావయ్యనే సార్, మా అక్కయ్య కూతురు. ఏం చేస్తుంటారు? కాల్ టాక్సీ డ్రైవర్ సార్. ఇంతకుముందు ఆ పాపకి ఏదైనా మైగ్రేన్ వచ్చిందా? అలా ఎప్పుడు కళ్ళు తిరగలేదు సార్, కానీ అప్పుడప్పుడు నిద్ర వస్తుందని నిద్రపోతుంది. ఏమైంది డాక్టర్? పొజిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. మోరోవర్ లిమిట్ కూడా దాటిపోయింది. ఏమంటున్నారు? పిట్యూటరీ ట్యూమర్ బ్రెయిన్, అంటే బ్రెయిన్లో గడ్డ. ఈ ట్యూమర్ లక్షల్లో ఒక్కరికి వస్తుంది. ఇమీడియట్ గా ఆపరేట్ చేయాలి. అబ్రాడ్ నుంచి డాక్టర్స్ రప్పించాలి. ఒకటి హెడ్ ఓపెన్ సర్జరీ, ఇంకొకటి రోబోటిక్ సర్జరీ ఆర్ పిట్యూటరీ బ్రెయిన్ ట్యూమర్ ఓపెనింగ్. నాకు తెలిసి దాదాపుగా 25 లక్షల వరకు అవుతుంది. మీరు ఇంత డబ్బు రెడీ చేసుకోవాలని నాకు అర్థమవుతుంది. అందుకు మీకు 10 రోజులు టైం ఇస్తాను నేను. సరే డాక్టర్. మెడిసిన్స్ రాసిస్తాను, అవి పాపకి ఇస్తూ ఉండండి. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయండి. కేర్లెస్. మా అక్కయ్యకు తెలియనివ్వకండి. ఈ రిపోర్ట్స్ మీ దగ్గరే ఉంచండి. డబ్బు తీసుకొస్తాను సార్. ఓకే, షూర్. థ్యాంక్ యూ డాక్టర్. వాట్ ఈస్ దిస్? వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ. ఈ అందాల రాశితో ఈ రోజు ఫుల్ మజా చెయ్యాలి సార్. ఇంకా మార్కెట్లోకి రాని కొత్త కేరళ మిరపకాయ, ప్రేమతో కురికారి అనుకోండి. 6 నెలల వరకు బయట ఉన్నట్టున్నాడు. మీ నాలుక దేన్ని వెతకదు. కామశాంతిని ఇచ్చేది సార్. ఇందులో కాంప్రమైజ్కి చోటే లేదు. ఏంటి ఒకే ఒక్కళ్ళ కూర్చున్నాడు? నిన్ను తీసుకొచ్చి బతకుండా అమ్మాయి ఫోటోని చూపించి బ్రతికే వాళ్ళ డీలింగ్ నాకు బాగా నచ్చింది. గుండంకుల్, షో దెమ్. Hey you, come in. ఏంటి చూసారా? అన్ని దొంగ నోట్లు. దొంగ నోట్లా? ఇదొక నూతన ఆర్థిక వ్యవస్థ. ఒకే ఒక్క మార్పు, ఒకే ఒక్క నైట్ లో డెవలప్మెంట్. 1కి 5, 10కి 50. 10 లక్షలు ఇస్తే 50 లక్షలు, 20 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు. మన దేశంలో ముద్రించే భారత నోట్లకు, విదేశపు మిషన్లో ముద్రించే నా నోట్లకు మైక్రో మిలియన్ కూడా తేడా కనిపెట్టలేరు. అంతేందుకు, అందులో ఉన్న సంతకాన్ని కూడా ఎవరూ కనిపెట్టలేరు. అబ్సల్యూట్లీ. కొట్టింది దొంగ నోట్లు, ఇందులో ప్రవచనాలు కూడాను. మీకు నమ్మకం లేకుంటే లోపల నుంచి ఒక కట్ట తీసుకెళ్ళండి. గుండు బాసుని మీతో ఉంచుకోండి, ఖర్చు పెట్టండి, ఎంజాయ్ చేయండి. సమస్య ఏదైనా వస్తే గుండు బాస్ ఇరుక్కుంటాడు. ఐడియా అదిరింది, ట్రై చేద్దాం. పైన మంచి నోట్లు పెట్టుంటే టేక్ ఇట్. వామ్మో, శబ్దం వినే కౌంట్ చేస్తున్నాడు. 100 ఉన్నాయి పక్కా. గుండోడా, నువ్వు గ్రేట్ రా. కమాన్. సార్ ఏం కావాలి సార్? ఇందులో ఉన్న అన్ని తీసుకురా. బ్రో నువ్వేం తింటావు? 2 బ్రో. అదే బ్రో, 2 ఏంటి? అదే చెప్తున్నాను కదా, నాకు 2 బ్రో. రమేష్, సురేష్, మేము 2 బ్రోలమే. మీకేం కావాలో చెప్పండి బ్రో. 2 పరోటా చాలు. పరోటానా? ఏ ఆ పొరాటా నోటితో చెప్పలేవా? అరే ఏంటయ్యా మీరు, చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి కదా. బ్రో పరోటా అంటారు కదా, నేను తినేదాన్ని బ్రో అని అనకూడదా? నాకు అర్హత లేదా? మీకు మాత్రమే హక్కుంది. దిస్ ఈజ్ కాన్సెప్ట్ బాబు. బ్రో అనే మాటనే అవమానించాడు బ్రో. సప్లయర్, 2 పరోటాలు సైడ్ డిష్ లేకుండా త్వరగా తీసుకొచ్చేవండి. తమ్ముడు, అన్నింటికీ కలిపి ఒకే బిల్ తీసుకురా. తమ్ముడు, టిప్స్ నువ్వు తీసుకోవద్దు, మేమే ఇస్తాం. అలాగే సార్.
మాయలమారిని చూశాను, మాయల మరాఠీని చూశాను, కానీ అచ్చం ఒరిజినల్ నోట్ లాగా ఆచుకుతున్న మాయల మరాఠీ ఈ మాయల పకీరే. చెక్కిన సెల్లా నుంచి ఉన్నాడు చూడు. రే అడవి మృగాలు, ఇప్పుడు ఇచ్చిన అసలైన నోట్లు రా, తర్వాత ఇచ్చేవి దొంగ నోట్లు. ఏయ్ ఏయ్ గుండాడా, ఏంటి మైండ్ వాయిస్ లో మాట్లాడుకుంటున్నావు? మై డియర్ 5 స్టార్స్, చిన్న మొత్తం నుంచి పెద్ద అమౌంట్ కి రండి. డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తుంటారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తారు. అర్థమైందా? ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మస్ట్. అండర్స్టాండ్? తప్పగా స్టైల్ గా పట్టుకోవడమే రాదు. ఏమయ్యా? ఏంటి అది ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నావు? నోటు మార్చడమే మీ పని, దాన్ని చూసుకోవడం మా పని. బాయ్స్. పేదోడికి ధనవంతుడికి తేడా ఏంటి సురేష్? చాలా సింపుల్ రమేష్. ఆ. రోడ్డు మీద డాగులాగా తిరిగితే వాడు పేదవాడు, డాగుతో తిరిగితే వాడు ధనవంతుడు. అయితే త్వరలో మనం కూడా కుక్కతో తిరుగుతాం అన్నమాట. ఖచ్చితంగా, ఎందుకంటే మనకు దొరికిన డీల్ అటువంటిది. మన దగ్గర 5 లక్షలు ఉన్నాయి, శివాని ఇంకో 5 లక్షలు అడుగుదాం రమేష్. వస్తే 10, ఆ 10ని 50 లక్షలుగా మారుద్దాం. 50% మనకి, 50% వాళ్ళకి. ఆ పాపని కాపాడడానికి యూజ్ఫుల్ గా ఉంటుంది కదా. డీలింగ్ అంతా ఓకే, దీనికి డ్రైవర్స్ ఒప్పుకోవాలిగా. ఇవి దొంగ నోట్లు అని తెలిస్తే న్యాయం నిజాయితీ అంటూ క్లాస్ పీకుతాడు. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు రమేష్. ఆ కొట్లో కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండుంటాడు రా. మాకు తెలిసిన ఒక ఫైనాన్షియర్ తో నీ సమస్య అంతా చెప్పాం. అతను అలాగే కరిగిపోయాడు. ఈ కాలంలో ఇటువంటి కొడుకా అని. డబ్బు ఇస్తాడు, కానీ ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటి బాస్? అదేం లేదు బాస్, మేము తన దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాం. ఒకవేళ 10 లక్షలు ఇచ్చేసామంటే ఇమీడియట్ గా 50 లక్షలు ఇస్తాడు బాస్. అవును బాస్, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. నువ్వు కూడా ఒక 5 లక్షలు ఇచ్చావనుకో, వచ్చే 50 లక్షల్లో మాకు 50%, నీకు 50%. మీ వల్ల ఎప్పుడు వీలవుతుందో అప్పుడు తిరిగిస్తే చాలు. పాప ప్రాణం ముఖ్యం రమేష్. తప్పకుండా మీకు డబ్బిస్తాను. బాస్, ముఖ్యమైన విషయం అడ్రస్ ప్రూఫ్, 2 ఫోటోలు. సరే బాస్. డాక్యుమెంట్స్ ఇవ్వు. ఆర్సీ, ఇన్సూరెన్స్, క్యాన్సిలేషన్ పేపర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఒక వారం మాత్రం కారు నా దగ్గర ఉంచుకొని మీకు అప్పచెప్తాను. కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకే. అలాగే కానీ థ్యాంక్స్ అన్నా. కృష్ణ, ఇలాంటి కోటేశ్వరిని నేను ఎక్కడా చూడలేదు. అడగగానే ₹1 ఇచ్చేసాడు. డబ్బు ఇప్పించాను, కరెక్ట్ గా డబ్బు తిరిగి బాస్, కొంచెం వేగంగా రండి. ఇదే అడ్రస్ ప్రూఫా? అవును సార్. డాక్యుమెంట్స్ చేతిలో ఉన్నాయా? అలాగే. ఎక్కడ పెట్టు. అన్నా నమస్తే అన్నా. డబ్బు కరెక్ట్ అయిన ఫైనాన్షియల్ దగ్గరికి తీసుకొచ్చారా? ఇదిగోండి సార్, మీరు అడిగిన ₹5 లక్షలు. కుమార్, సార్, దీన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టు. మీ పుణ్యమా అని మా అమ్మాయి పెళ్లి బాగా జరగాలి సార్. బాగా జరుగుతుంది. వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. అడ్రస్ ప్రూఫ్ ఉందా? అన్నీ తీసుకొచ్చావన్నా. ఒక్క నిమిషం ఉండు. నమస్తే సార్. మీరు ₹1 పార్టీయేనా? అవును సార్. థ్యాంక్ యూ సార్. రేపు వచ్చి కలుసుకో. అలాగే సార్. ఓకే. డబ్బు ఇదిగో అన్నా. సరే, వీళ్ళు ఈవినింగ్ రండి. ఓకే అన్నా. ఈవినింగ్ ఎందుకు రావాలి? డబ్బు ఇప్పుడే కావాలి, అర్జెంట్ సార్. తమ్ముడు ఎవరు? తెలియని వాళ్ళని తీసుకురావద్దని చెప్పానా? మీ ఇద్దరితోనే కదా డీల్ మాట్లాడాలి. అదేం లేదన్నా, అమౌంట్ కొంచెం అర్జెంట్, అందుకే. చూసారుగా, 2 రోజుల ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంట్ల మీద సంతకాలు చేశారు. చాలా పెద్ద అమౌంట్, అలా ఇచ్చేయడం కుదరదా? డాక్యుమెంట్లు రెడీ చేస్తాం, వీళ్ళు ఈవినింగ్ రండి. వెళ్ళండి. లేదు, మేము మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయండి. అగ్రిమెంట్ రెడీ అవగానే చెప్పండి, మీకు డబ్బు తీసుకొచ్చిస్తాం. తమ్ముడు, చాలా అర్జెంటా? అవును సార్. గుండంకుల్, ఎస్. ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం. ముందు 50 లక్షలు ఇచ్చి పంపండి. రే కుమార్, ఎందులో వచ్చారు? నా కారులో. మీ కార్ని టోల్కి దూరంగా ఉంచండి. నా కారులో డబ్బు తీసుకెళ్లొచ్చు. పోలీసులు చెకింగ్ ఎక్కువగా ఉంది. టోల్ దాటాక డబ్బు మీ కారులోకి మార్చుకోండి. ఓకే. ఓకే. How do you like? అన్నా, అమేజింగ్ అన్నా.